దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి మీద సాక్షి పేపర్లో ఒక కథనాన్ని రాశారు. మీకు పక్కన పోస్ట్ ప్లే చేస్తాను చూడండి. వాళ్ళు రాసినటువంటి రాత చూడండి. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తర్పణం. వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతలు. అసలు దీంట్లో చింతమనేని ప్రభాకర్ గారికి సంబంధం లేని విషయం. ఎవరో భూమి కొనుగోలు చేసుకుంటాం ఏంటి, ఎవరో మట్టి తవ్వకలు తవ్వుకుంటాం ఏంటి, సంబంధం లేని విషయంలో ఈ రోజున చింతమనేని ప్రభాకర్ గారి మీద తప్పుడు రాతలు రాయడం ఏంటి? ఈ అంశం పైన చింతమనేని ప్రభాకర్ గారు ఈ రోజున ఏలూరు సాక్షి ఆఫీస్కి వివరణ అడగడానికి వెళ్ళారు. ఎందుకు నా మీద తప్పుడు రాతలు రాశారు, దీని గురించి సంజాయిషి చెప్పండి అని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారు, మండల ఇన్ఛార్జీలు, అలాగే కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఈ రోజున సాక్షి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు పక్కన వీడియో ప్లే చేస్తాం చూడండి. మీరు వినండి. మీరు మా పరువు తీసినట్టుగా మీ పరువును తీయడానికి మేము సిద్ధంగా లేము సార్. లేదు, మీరు అన్నట్టు సాటిస్ఫై వివరణ అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ జరిగింది తప్పు జరిగింది, అవును తప్పు జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ చేయటానికి వచ్చా. నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాలా. నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా, నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని. ఎవరిని బదనాం చేస్తారు? లేదండి, ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా. నేను కనుక 1% కనుక రాంగ్ చేసి ఉంటే 0% ఉంది నాది. 0%లో నా ఇంటి పేరు ఎట్టా వచ్చింది, నా పేరు ఎట్టా వచ్చింది? నేను ఒకసారి మా ఆఫీస్లో కూడా మాట్లాడి చెప్పి కాదు కదా, మాట్లాడతాను చెబుతానంటే నువ్వు ఏదేదో ఉత్తుపుణ్యానికి మొఖశృతి కోసం వివరణ చెబితే నేను సాటిస్ఫై అవను. దీని పక్కాగా మీరు స్టోరీ చేసి జరిగింది ఇది, ఇప్పుడు వాస్తవం ఇది తెలుసుకుంటే అన్ని విషయాలు మనం నమ్మక్కర్లేదనే విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చూశారు కదా, నేను కేవలం నా మీద తప్పుడు రాతలు రాశారు, దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి, ఎందుకు తెలుసుకోకుండా ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇలా తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు, దీని మీద సంజాయిషి చెప్పండి. నేను ఒక ఎమ్మెల్యేగా రాలా, ఒక పౌరుడిగా వచ్చా, నాకు దీని మీద సరైన వివరణ ఇవ్వండి అని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారు ఈ రకంగా అడిగితే, వాళ్ళు ఈ వీడియో అయిన తర్వాత సాక్షి టీవీలో అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఒకసారి చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. చింతమనేని గోండాగిరి సాక్షి ఆఫీస్పై దాడి. బాధితులకు న్యాయం చేస్తానని ముందుకు రాకుండా ఆ వార్తను ప్రచురించినందుకు, ఆ బాధితుల ఆవేదనను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినందుకు, వాళ్ళ కష్టాన్ని బయటకు తెలిసేటువంటి ప్రయత్నం చేసిన సాక్షి పైన దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లా కార్యాలయంలో సాక్షి ఆఫీసులో ఉన్నటువంటి కంప్యూటర్లను చింతమనేని అనుచరులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సాక్షికి చింతమనేని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లాలో సాక్షి టీవీ, సాక్షి పత్రికను తిరగనివ్వనంటూ సాక్షి పత్రిక ప్రచురించినటువంటి ప్రతులు తాడేపల్లి గూడెం నుండి ఏలూరులోకి రానివ్వనంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన. బాగా చెప్పావు. మీకు పక్కన ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడండి. చింతమనేని ప్రభాకర్ గారు సాక్షి గురించి ఏం మాట్లాడారు. మూకమ్మలో రాసేస్తే వేరు, కానీ నా పేరు ఎత్తి నా బ్రాండ్ని ఎత్తారు. దీని మీద స్పష్టంగా మీరు సాటిస్ఫై అయ్యే సరైన వివరణ అనేది తప్పనిసరిగా మాట్లాడి ఇచ్చేస్తాం సార్. మీరు జగన్ మేమేమి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసే ఉద్దేశం లేదు మాకు. మీ ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం లేదు. లేకపోతే మీ ల్యాప్టాప్లు, మీ కెమెరాలు, మీ సామాను, మీ సొత్తు ఏమన్నా కుర్చీలు, ఫర్నిచర్, టేబుల్తో సహా తీసుకొచ్చి బాటికి. చూశారు కదా, దీంట్లో ఏమన్నారు, నేను మీ మీద దాడి చేయడానికి రాలా, దౌర్జన్యం చేయడానికి రాలా, మీ కంప్యూటర్లు ఏం పగలగొట్టడానికి రాలా, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టడానికి రాలా, కేవలం నాకు న్యాయ పోరాటం చేయడానికి వచ్చా. కేవలం నా విషయం ఏంటి, నా మీద ఎందుకు ఈ తప్పుడు కథనాన్ని రాశారు, విషయాలు తెలుసుకోకుండా నన్ను అడగకుండా నా పేరు ఎందుకు మెన్షన్ చేశారు, చింతమనేని అని పేరు ఎందుకు మెన్షన్ చేశారని చెప్పి ఈరోజు చింతమనేని ప్రభాకర్ గారు ఒక పౌరుడిగా అడిగారు. దీంట్లో తప్పేముంది? ఈ రోజున నీకు ఒక సాక్షి పేపర్ ఉందని చెప్పి, నీ చేతిలో పెన్ ఉందని చెప్పి ఏది పడితే అది రాసేస్తే ఎలా ఊరుకుంటారు? చేసిందే తప్పుడు పని, మళ్ళీ దీని మీద కూడా నువ్వు ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నావంటే దీన్ని అడగకుండా మౌనంగా ఊహించి అబ్బా సాక్షి పేపర్ వాళ్ళు చక్కగా రాస్తున్నారని చెప్పి మీ వెనక భజన చేసుకుని తిరుగుతారండి. చేసిందే తప్పు అయ్యండి, దీన్ని ఖండించకుండా మళ్ళీ ఈ రోజున ఎలా రాసావు, రేపొద్దున ఇంకోటి రాస్తావుగా, రేపొద్దున ఇంకోళ్ళ మీద కూడా ఇలాగే చేస్తావు కదా. అంటే తప్పని ఖండిస్తాం కూడా అదే తప్పు అయిపోద్దా? ఈ రోజున సాక్షి ఆఫీసును ధ్వంసం చేశారని మాట్లాడుతున్నారు కదా. సాక్షి ఆఫీస్కి ఒక సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, మరి సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ అయిపోయారు కదా. చింతమనేని దౌర్జన్యంగా వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. వస్తే అక్కడ న్యాయ పోరాటం చేసే తీసుగా అక్కడ కూర్చొని ఈ అన్ని ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు, ఎందుకు చేస్తారు?
నిజంగా అక్కడ దౌర్జన్యం చేయాలి, గోండాగిరి చేయాలి, అక్కడ మొత్తం ధ్వంసం చేయాలనుకుంటే ఇలా రారు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టరు కదా, జరిగిన విషయాన్ని అంతా ప్రజలకు తెలియపరచరు కదా. ఈ రోజున ఒక ప్రెస్ మీట్ ద్వారా జరిగినటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియపరిచి ఇలా సాక్షి పేపర్ వాడు రాశారని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టరుగా. దౌర్జన్యమే చేయాలనుకుంటే ఈ రోజున అక్కడ దౌర్జన్యం జరిగింది ఏమీ లేదు. ఒక న్యాయ పోరాటం చేశారు. ఒక సామాన్య పౌరుడిగా ఈ రోజున చింతమనేని ప్రభాకర్ మీద రాసినటువంటి రాతల గురించి ఖండిస్తూ ప్రశ్నిస్తే మీరు మళ్ళీ దాని గురించి సంజేషి చెప్పమంటే దాని గురించి రౌడీయిజం చేస్తున్నాడు, దాదాగిరి చేస్తున్నాడు, సాక్షి ఆఫీస్ను ధ్వంసం చేశాడని చెప్పి మళ్ళీ తప్పుడు రాతలు రాయడం. ఈ అంశాల మీద కదా సాక్షి తప్పుడు రాతలు రాస్తుందని చెప్పి అనేది. జరిగి ఒక పావు గంట కూడా అవలా వెంటనే మీరు వీడియో రిలీజ్ చేసేసి మళ్ళీ వెంటనే దాని మీద రౌడీయిజం గోండాగిరి జరుగుతుందని చెప్పి రాయడం ఎంతవరకు కరెక్ట్? అసలు సంబంధం లేని విషయంలో ఒక వ్యక్తి యొక్క బదలం చేసే విధంగా మీరు తప్పుడు రాతలు రాస్తే ప్రశ్నించిన విధానాన్ని కూడా దౌర్జన్యంగా మీరు చిత్రీకరించేసి ఈ రోజున అక్కడ మొత్తం ధ్వంసం చేసినట్టు కొన్ని వీడియో క్లిప్లు ప్లే చేసి చూపిస్తున్నారు కదా. మరి అవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? రాయండి, తప్పుడు రాతలు రాసే వాళ్ళందరికీ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు కరెక్ట్. మీరు ఖచ్చితంగా ఈ రోజున సాక్షి పేపర్ వాళ్ళు ఈ చేసినటువంటి తప్పుకి సరైన సంజేసి చెప్పాల్సిందే. నెల్లూరు శాసనసభ్యుడు ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారి మీద ఇలా అసత్య ప్రచారాలు చేయడం, అసత్య కథనాలు సృష్టించడం ఖచ్చితంగా ఎవరైతే దీని వెనక ఎవరైతే ఉన్నారో ఇలా తప్పుడు రాతలు ప్రేరేపించడానికి ఎవరైతే ఈ సాక్షి పేపర్కి సపోర్ట్గా నిలబడి రాయించారో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఎవరైతే ఉన్నారో దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి తప్పుడు రాతలు రాసే వాళ్ళు ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ గారి యొక్క న్యాయమైన డిమాండ్ తీర్చాలి. దాని మీద వివరణ ఇచ్చే వీడియో ఒకటి రిలీజ్ చేయాలి. జరిగింది తప్పు, మేము తెలుసుకోకుండా రాసాము, అది మాది తప్పు అయిపోయింది, సరైన విషయం తెలుసుకోకుండా మేము చేసామని చెప్పి వివరణ ఇస్తూ వీడియో రూపంలో రిలీజ్ చేసి సాక్షి పేపర్ వాళ్ళు చింతమనేని ప్రభాకర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏ కథనాలు అయితే చింతమనేని ప్రభాకర్ గారి మీద చింతమనేని రక్త తర్పణం అని రాశారో అదే పేపర్లో రేపు ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ గారి మీద అసలు దీనికి సంబంధం లేని విషయంలో చింతమనేని ప్రభాకర్ గారి పేరు మెన్షన్ చేసాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ యొక్క కథనం రేపొద్దున ముద్రీకరించాలి. కాబట్టి చింతమనేని ప్రభాకర్ న్యాయమైన డిమాండ్కి మేము ప్రతి ఒక్కరు ముందుండి పోరాడతాం. ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాం.